గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, నిన్న మనం చెప్పుకున్న మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ అయితే మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అయిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనకు 56,000 నెక్స్ట్ వచ్చేసి మనకు 58,600 వరకు వచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. సో, లెట్స్ సీ చూద్దాం. అవ్వాలి ఖచ్చితంగా. సో, నిఫ్టీలో మనం అనుకున్న రేంజ్‌కి రాలేదండి. 820 అనుకున్నాము. ఫ్లాట్ అయినా, గ్యాప్ అయినా మార్కెట్‌లో మనకు ఖచ్చితంగా బ్రేక్ అయిన తర్వాతకి అప్ సైడ్ అని చెప్పాను. సో, మార్కెట్‌లో మనకు 816 నుంచే మనకు మార్కెట్ రివర్స్ అయిందండి. సో, మళ్ళీ ఈ హై బ్రేక్ అయితే 58,820. సో, ఈ క్యాండిల్ గాని బ్రేక్ అయితే మనం బై చేసుకోవచ్చండి. సో, ఎస్ఎల్ వచ్చేసి దీని లో ఉంటది. ఒకవేళ లేపోతే కిందకి రానియండి. ఇది బ్రేక్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ కూడా మనం బై చేసుకోవచ్చు. ఓకే. సో, చెప్పాను కదండీ! ఈ హై బ్రేక్ అయితే మనం బై చేసుకోవచ్చని. సో, ఎగ్జాక్ట్‌లీ మన అక్కడి నుంచి మనకు కరెక్షన్ వచ్చింది. రానివ్వండి. ఈ లో బ్రేక్ అయినా పర్లేదు మనకు. ఇక్కడి నుంచే మనం బయింగ్ ఎంచుకుందాం. సో, మన రిటైల్ ట్రేడర్స్ ఈ మూవ్‌మెంట్ చూసి మాక్సిమం సెల్ చేస్తారండి. సో, అందరూ సెల్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో ఎస్కలేట్ అవుతూ మళ్ళా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మనకు ఈ హై బ్రేక్‌లు అయ్యేవటికి మార్కెట్‌లో మనం ఎక్కడెక్కడన్నా బయింగ్ ఎంచుకుందామండి. సో, చెప్పాను గదా! మన డైరెక్ట్ మార్కెట్‌లో ఇక్కడ లెవెలొచ్చేస్తే మనకు మళ్ళీ సేమ్ మూవ్‌మెంట్ అప్ సైడ్ వచ్చేది. సో, మనకేం చేసింది ఇక్కడ ప్రీవియస్ మళ్ళీ సెల్లర్స్‌ని యాడ్ చేయనీకి అప్ సైడ్ ఎళ్ళింది. సో, ఈ లో బ్రేక్ అయింది. ఇప్పుడు మన సెల్లర్స్ అనేది యాడ్ అవుతారు. సో, వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం అప్ సైడ్ వెళ్ళొచ్చండి. ఓకే. లెట్స్ సీ చూద్దాం. సో, మార్కెట్‌లో ఈ లెవెల్‌లో ఎంట్రీ అవ్వచ్చండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతకి. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయిన తర్వాతకి దాని హై అబోవ్ అని బై చేసుకోవచ్చు. సో, ఎంట్రీ అయిందండి. సో, మన స్టాప్ లాస్ వచ్చేసి 58,600, 630 కిందండి. సో, మన టార్గెట్ వచ్చేసి 58,900. ఇది బ్రేక్ అయితే మనం ట్రైలింగ్ స్టాప్‌లో పెట్టుకుందాం. అయితే ఎక్కడైనా మనకు రిజెక్ట్ అయిందంటే ఎగ్జిట్ అవుదామండి. సో, నిఫ్టీలో కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ ఇచ్చింది మనకు. సో, దీంట్లో వచ్చేసి మనకు 55,950 అండి. సారీ 25,950 అండి టార్గెట్. సో, ఇప్పుడు మనం స్టాప్ లాస్ ట్రైల్ చేస్తున్నామండి. సో, ఈ స్వింగ్‌లో మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుందాం. సో, మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయిందండి. ఓకే. సో, చూసారు గదా! మన ఎస్ఎల్ పవర్. సో, నిఫ్టీలో కూడా మనకు ఇప్పుడు ఎంట్రీ అయ్యాం. సో, మార్కెట్‌లో మనకు టార్గెట్ ఇచ్చేసిందండి. సో, థింక్ ఏందంటే ఇంకా కొంచెం లో వస్తదనుకున్నాను. కానీ రాలేదు. మార్కెట్‌లో మనకు చెప్పాను గదా! ఫ్లాట్ గాని, గ్యాప్ అయితే మార్కెట్‌లో నిన్నటి లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో బయింగ్ వస్తదని చెప్పాను గదా! సో, అదే జరిగిందండి. సో, 59,000 బ్రేక్ అవుద్దా అంటే అవుద్ది అండి. కానీ టైం పడతది. అంత ఫాస్ట్‌గా అవ్వదు. ఎందుకంటే మళ్ళా సెల్లర్స్‌ని యాడ్ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో మనకు 15,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మళ్ళీ ఈ లో బ్రేక్ అయితే మాత్రం మార్కెట్‌లో కంటిన్యూ మళ్ళీ ఫాల్ ఉంటదండి. ఏది 58,750 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో. సో, మార్కెట్‌లో మన సెల్లింగ్ కూడా బెటర్ ఇగ. సో, పెరిగే ఛాన్స్ ఉండదు. సో, డైరెక్ట్ అయితే 59,000 బ్రేక్ అవ్వదండి. సో, మార్కెట్‌లో మళ్ళా కన్సల్టేషన్ అయ్యి ఏమైనా బ్రేక్‌ఔట్ ఇస్తుండొచ్చు. ఓకే. థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లో బ్రేక్ అయితే మాత్రం మార్కెట్‌లో బయింగ్ ఉండదు. ఈరోజు ఉండదు. మేబీ రేపు చెప్తాను. రేపు మార్కెట్ మన ఓపెనింగ్ బట్టి. ఓకే. సో, నా చిన్న రిక్వెస్ట్ అండి అందరికి. సో, సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు గానీ, వీడియోస్ మాత్రం లైక్ రావట్లేదు. సో, నాకది అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో, మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందండి. ఓకే. సో, మీరు లైక్ చేస్తే గూడా నాకు గూడా మోటివేషన్‌లా ఉంటది. ఇంకా మోర్ వీడియోస్ చేయాలని. సో, మన టార్గెట్ రీచ్ అయిందండి. నెక్స్ట్ మనం ఏం జేయాలంటే, సో, ఇప్పుడు టార్గెట్ ఎలా బుక్ జేసుకోవాలంటే, సో, మార్కెట్‌లో మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం జేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే నో లాస్, నో ప్రాఫిట్‌లో ఉంటాం. ఓకే. ఇక్కడ దాకా రానియ్యం మార్కెటు. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే, క్యాండిల్ టు క్యాండిల్ జూసుకోవాలండి. సో, మళ్ళీ ఈ క్యాండిల్ బ్రేక్ అయితేనేమో మనం ఎగ్జిట్ అవుతే బెటరు. లేదు మార్కెట్‌లో మనం కంటిన్యూ పెరిగితే పెరగనియండి. సో, క్యాండిల్ ఏదైతే క్యాండిల్ బ్రేక్ అయిందో ఆ క్యాండిల్‌లో మనం ఎగ్జిట్ అయిపోవాలా. ఓకే.
సో, సమ్‌టైమ్స్ ఏమైద్దంటే మార్కెట్ కంటిన్యూ ఎళ్ళిపోతూనే ఉంటది. ఒక స్టే చేసినా గాని మళ్ళా మార్కెట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అప్పుడేం చేస్తాం మనం, ఇందులో మనకు 100% బయింగ్ ఉంది. ఓకే. మొత్తం బయర్సే ఉన్నారు ఇలా. సో, మళ్ళీ ఈ క్యాండిల్ గనక మనకు క్లోజ్ అయిందంటే, సో, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం చేసుకొని, మనం ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయితే బెటర్. సో, మళ్ళీ ఇప్పుడు ఈ క్యాండిల్ ఎళ్ళిపోయింది కదా! మళ్ళీ ఈ క్యాండిల్ లో పెట్టుకోండి. ఓకే. ఎగ్జిట్ అనేది. లేదు సార్ నేను ఇంకా పెద్దగా చూసుకున్నానంటే మాత్రం స్వింగ్ పెట్టుకోండి ఇగ. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! సో, మార్కెట్ ఎళ్ళింది. మళ్ళా ఈ స్వింగ్ వచ్చేంత వరకు ఎగ్జిట్ అవ్వకండి. మళ్ళా స్వింగ్ బ్రేక్ అయితే మళ్ళీ ఇంకా హై ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మనం యాస్ ఎ ఇంట్రాడే చేపటికి నేనెలా చేస్తా అంటే, ఫస్ట్ మన టార్గెట్ రీచ్ అయిన తర్వాతకి ఏదైతే మనకు 100% బయర్స్ ఉంటారో, సో, వాళ్ళని చూసుకొని దాని కింద ఒకవేళ ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఎగ్జిట్ అయిపోతానండి. లేదు మనకు టార్గెట్ వచ్చింది ఇంకా అప్‌సైడ్ ఎళ్ళదు. ఆ సెల్లర్ స్ట్రాంగ్ ఉండడం మాత్రం అట్లా కూడా ఎగ్జిట్ అవుతాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ఎల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మన ఎస్ఎల్ ఇప్పుడు లాస్ట్ టైమ్ మనం ఇందాక ఏం చేశాము, ఇక్కడ పెట్టాము. ఓకే. సో, దీనిలో కూడా కాదు. మనం ఇంకా బఫర్ తీసుకున్నాం. ఎందుకంటే మార్కెట్‌లో ఒక్కోసారి ఫాస్ట్‌గా వచ్చేసి మళ్ళీ ఫాస్ట్‌గా ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, అలా కాకుండా సో, మనం బఫర్ ఇచ్చిన తర్వాతకి ఎప్పుడైతే మనకు 100% బయింగ్ వచ్చింది చూసారా? ఈ క్యాండిల్ బయింగ్ వచ్చింది చూసారా? సో, అప్పుడు మార్కెట్ మనం ఏం చేసాం? ఎస్ఎల్ అనేది ట్రేల్ చేసుకున్నామన్నమాట. సో, ఎంత అండి ఈ రోజుకి? ప్లీజ్ ఇందాక మీకు ఇచ్చిన రిక్వెస్ట్ మాత్రం కొంచెం చూడండి. వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కామెంట్స్ రిప్లై ఇస్తాను. చూసారా ట్రేడర్స్? సో, ఎగ్జాక్ట్‌లీ మనం అనుకున్న టార్గెట్ నుంచి మార్కెట్‌లో మనకు ఫాల్ అనేది జరుగుతుంది. సో, అందుకని చెప్పాను. సో, క్యాండిల్ టు క్యాండిల్ చూసుకోవాలి. మనం ఎప్పుడైతే మన టార్గెట్ రీచ్ అయిన తర్వాతకి ఏదైతే క్యాండిల్ బ్రేకౌట్ ఇచ్చిందో దానిలో మనకు మన టార్గెట్ అనేది షిఫ్ట్ చేసుకోవాలండి. ఒకవేళ లేకపోతే చూసారుగా ఎంత ఫాల్ అయింది. సో, ఆప్షన్‌లో మొత్తం మనకు సో, ఇప్పుడు మనకు ఆప్షన్‌లో నో లాస్, నో ప్రాఫిట్ చూపిస్తదండి. సో, అందుకని ఎక్కువ ఎప్పుడైనా మార్కెట్‌లో మన టార్గెట్ వచ్చిన తర్వాతకి చాలా అలర్ట్‌గా ఉండాలండి. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చూడాలి. ఓకే. లేదు మార్కెట్‌లో నేను ఇంకా ఉంటాను, ఇంకా ఉంటానంటే ఇలా జరుగుతది. సో, ఒకవేళ ఉంటే ఉండండి. కాకపోతే మరి మీ స్టాప్ లాస్‌ని ట్రైల్ చేయకండి. ఎక్కడైతే స్టాప్ లాస్ ఉందో అక్కడే ఉంచుకోవాలి. సో, దాన్ని మార్కెట్‌లో ఒకవేళ ఇస్తే మళ్ళీ ఇక్కడి నుంచి బ్రేకౌట్ ఇస్తుండొచ్చు. లేదంటే మళ్ళా మీ స్టాప్‌లో హిట్ అవుతుండొచ్చు. సో, రెండిట్లో ఏదైనా మీరు ఫిక్స్ అయ్యి ఉండాల. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. థాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం.